ఆనంద్ గారు నాతో పాటు చేసిన మా మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు వేడుకలు జరుపుకుంటున్న కార్యక్రమంలో అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము. చాలా సంతోషం. లక్ష్యం మాత్రమే ఒకటే ఉంటుంది, అందరినీ సమానంగా చూస్తాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి అండదండగా ఉంటాం, సహకరిస్తామని మాట్లాడడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నాకు నా అపోజిషన్ పార్టీ అది కూడా కంటెస్ట్ చేసే అభ్యర్థి ఆ 2-3 నెలల కోసమే నాకు ప్రత్యర్థి. దాని తర్వాత నాకు ఎవరు ప్రత్యర్థి ఉండదు, నాకు ఎవరి గురించి కాకపోతే నాకు ఉన్నటువంటి గుణం ఎవరైనా మనం తప్పు చేసినట్టు మందలిస్తాం, సరి చేసే ప్రయత్నం చేస్తాం. మనం తప్పు చేసినట్టు వేరే వాళ్ళకి ఎప్పుడైతే సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. దేశాలకు పోయేది లేదు, తప్పు చేసినట్టు వదిలిపెట్టేది లేదు. ఆ సిస్టంలో పనిచేసే తత్వం కాదు. అట్లా మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ ఏమైనా సూటిగా మిమ్మల్ని మన విషయంలో మీతో చర్చించినప్పుడు కానీ వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేయకుండా అసలే భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరో మనల్ని ముందుకు నడిపే వాళ్ళు ఉండరు, మన ఆలోచనలే మనకు ముందుకు నడిపిస్తుంటాయి. నా ఆలోచన మాత్రం అందరినీ సమానంగా చూడాలి. ఆ సంఘం నాది, ఈ సంఘం లేదని అంటే వ్యక్తులు అంటారు, నువ్వు అతి చేసినావు, నువ్వు ఎక్కువ చేసినావు, నువ్వు తక్కువ చేసినావు, నువ్వు బాగా చేసినావు, నువ్వు అసలే చేయలేదు, లేకుంటే నీ శక్తిని చేసినావు, నువ్వు పని చేయలేదు, చేసింటే బాగుంటుంది అని మాట్లాడేటని ఒకరి విషయాలను సంఘాల పైన ఆపాదించేటువంటి వ్యక్తిని కాదు, సంస్థ పైన వ్యవస్థ పైన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ఎవరైనా ఆ సంఘం మేము ఎమ్మెల్యే గారికి చేసినామని క్లెయిమ్ చేసుకున్నా, మీరు కూడా ఎఫిషియెంట్గా చాలా చాకచక్యంగా మేము చేసినామని మీరు క్లెయిమ్ చేసుకున్నాం. ఇబ్బంది లేదు. మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలనే విషయంలో, మనం చేసిన పని మనం బయటికి తెలియపరిచే విషయంలో మనకు ఇన్ఫీరియారిటీ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఎన్నికలవే కాదు, రాజకీయాల్లో కానీ బయట కానీ ఏదైనా పని చేసిన ఒకరికి అంటే వాడికి చెప్పే ఆలోచన లేనప్పుడు మనం చెప్పుకోవాలి. ఎవరైనా ఒకరు మన సహాయం చేస్తున్నప్పుడు చెప్తలేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే పని మనం కూడా చెప్పుకోవడంలో తప్పు మాత్రం లేదని నేను భావిస్తాను. మీరు నా కోసం పనిచేసి ఉంటే కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చేయకుండా ఉండి ఉంటే దయచేసి నేను చేసేటువంటి మంచి కార్యక్రమాలకు చేయగలవండి, సహకరించండి. జర్నలిజం కోసం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా మీరు కృషి చేయండి. రాజకీయాలతో సంబంధం లేకుండా మీరు ఏదైతే ఉన్నటువంటి ఈ హోదా గొప్ప హోదా జర్నలిస్ట్గా ఉండడం అనేది నేనంత ఫ్రీ బర్డ్స్, నాకు అంత స్వేచ్ఛ ఉండదు. ఫ్రీ బర్డ్స్, మీరు ఏమన్నా జెన్యున్ ఇష్యూస్ ఉంటే పత్రికల్లో రాసుకోవచ్చు, సమాజాన్ని మేలుకొల్పవచ్చు, తప్పు చేసిన వాళ్ళు గద్దించవచ్చు మీ పత్రిక ద్వారా, మీ కళల ద్వారా. కాబట్టి నేనేమైనా తప్పులు చేసినా దయచేసి దాచిపెట్టకండి. నిజంగా మీకు అంత ప్రేమ అనిపిస్తే వచ్చి నాకు తెలియపరచండి. లేదు అంటే పత్రిక రూపంలోనే డైరెక్ట్గా దాడి చేయండి. నిజంగా నాకు కూడా గుణపాఠం ఉంటుంది, సమాజానికి కూడా గుణపాఠం ఉంటుంది. కానీ అనవసరమైన విషయాలు రాసి మనం కూడా పలచన కావద్దు అనేది నా విన్నపం. రాయలేదు, నాకు రాస్తే కూడా మంచిది కాదు, నా గౌరవానికి కూడా మంచిది కాదు అనేది నా భావన. కాబట్టి సమస్యల పైన మీ వంతు పాత్ర మీరు పోషించి పరిష్కరించే దానిపైన దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనియన్ కానీ ఎవరైనా సరే చేయగలిగితేనే వాళ్ళకు ఖచ్చితంగా ఇబ్బందులు తీరుతాయి. అలాగే ఎవరో కొంతమంది ఒక దగ్గర కూర్చొని అరే అది మన వ్యతిరేక యూనియన్ అక్కడ పోవద్దంటే ఊరుకునే పరిస్థితి లేవు. ఎందుకంటే సదుపాయాలు, హామీలు ఎవరు నెరవేరిస్తే వారి పక్షాన కానీ ఉండేందుకు ఖచ్చితంగా జర్నలిస్ట్ అందరూ ముందుంటారు. ఇటువంటి తాటాకు చెప్పులకు మాత్రం బెదిరే సమస్య లేదు. ఈరోజు ఒక 50 మంది ఉండొచ్చు, రేపు 100 మంది ఉండొచ్చు, ఎల్లుండి 200 మంది ఉండొచ్చు. కానీ మనం గుంపును చూసి ఏదో చేస్తామని కాదు. ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా హెల్త్ కార్డులకు సంబంధించి మొదటగా హెల్త్ కార్డులను జర్నలిస్టుల కుటుంబాలకు అందేలా
ఆ సహాయం అందే విధంగా, కార్పొరేట్ వైద్యం అందే విధంగా ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమైన సందర్భంలో అనుసంధానంగా కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడి ఆ విధంగా కృషి చేయాలి. అలాగే డబుల్ బెడ్రూమ్లు ఇప్పించే విధంగా కృషి చేయాలి. కానీ ఆ యూనియన్ ఈ యూనియన్ లేకపోతే అక్కడ వద్దు ఇక్కడ వద్దు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కరెక్ట్ నాగర్కర్నూలు జిల్లాలో రాములు గారు, తర్వాత సుదర్శన, మాధవరెడ్డి, కర్ణన్న వీళ్ళంతా పెద్ద మనుషులు అందరూ కలిసి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పూర్వం ఇక్కడ తీసుకురావచ్చేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీస్తున్నాం. అలాగే వీరి నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన నాగర్కర్నూలు జిల్లాలో యూనియన్ మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా